తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కృష్ణా నీళ్ల అంశం అధ్యాయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తున్నా సరే రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది కేటాయించిన నీటి కంటే ఏపీ ఎక్కువగా వాడుకుంటోందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేటాయించిన నీళ్లను కూడా తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. స్వయంగా సీఎం కూడా తెలంగాణకు జల అన్యాయం జరగటానికి కేసీఆర్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ చరిత్ర అంతా తర్వాత చెప్పుకోవచ్చు. ముందుగా అందుబాటులో ఉన్న నీళ్లలో మన వాటా తీసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారన్నది మాత్రం చెప్పడం లేదు. చివరికి కృష్ణా బోర్డు మీటింగును కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ కోరింది. మళ్లీ నిర్వహించే వరకు నీళ్లు తరలిస్తూనే ఉంటారని, ఈ వ్యూహంతోనే వాయిదా కోరినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ వాదన. ప్రభుత్వం కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ కు ప్రస్తుత నీటి సంవత్సరం 2024 నుంచి 25లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు లెక్కల ప్రకారంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకుందని, ఇకపై కృష్ణా నదీ జలాలలో ఒక్క చుక్క కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంటే ప్రభుత్వానికి పరిమితికి మించి ఏపీ తీసుకుంటోందన్న సమాచారం ఉంది. తెలంగాణకు ఈ ఏడాది మే వరకు కావలసిన తాగునీటి అవసరాలకు 17 టీఎంసీ, సాగునీటి అవసరాలకు గాను 90 టీఎంసీ కలిపి మొత్తం 107 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని చెబుతోంది. మరి ఆ నీరు అందుబాటులో ఉంటేనే ఇవ్వగలుగుతారు. ఈలోపు ఏపీ తరలిస్తోందని ప్రభుత్వం కూడా చెబుతోంది. కృష్ణానది యాజమాన్యం బోర్డు ప్రత్యేక సమావేశానికి హాజరు కాకుండా ఏపీ అధికారులు వెనకడుగు వేయటం వెనక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మే నెలాఖరు దాకా కృష్ణానది నీటి వినియోగం అంశంపై వివాదాలకు ఆస్కారం ఉండొద్దనే లక్ష్యంతో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే తమ నీటి వాటాకు మించి వాడుకున్న ఏపీ సర్కారు బోర్డు సమావేశానికి హాజరు కాకుండా వాయిదా కోరినట్లుగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, డ్యాములు నిండాయి. కానీ చాలా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాని దశలో ఉండటం వల్ల నీటి నిల్వ గరిష్టంగా చేసుకోలేకపోయారు. ఈ 2 రాష్ట్రాలలోనూ ఈ పరిస్థితి ఉంది. అయితే గతం కన్నా ఈ ఏడాది రైతుల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కానీ సరైన వాటాల ప్రకారం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఏపీ కృష్ణా నుంచి నీళ్లు ఎలా తీసుకుంటుందో ఇప్పుడు అలాగే తీసుకుంటున్నామని ఏపీ చెబుతోంది. కృష్ణా బోర్డు కేటాయింపుల మేరకే నీరు తీసుకుంటున్నామని, అంతకంటే ఎక్కువ తీసుకుంటే కృష్ణా బోర్డు ఊరుకోదని చెబుతున్నారు. మరి అలాంటి సమయంలో సమావేశాలకు ఎందుకు హాజరు కావటం లేదు? ఇలాంటి వివాదాలు 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. అందుకే ప్రభుత్వాలు ఫెయిర్గా ఉండి ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తమ నిర్వాకం బయటపడుతుందని, అసలు ఏమీ జరగనట్లుగా ఉండటంతో సమస్య వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.